కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన సముద్రం ఒకవైపు, పక్కనే ఆనుకునే బ్యాక్ వాటర్ తో కూడిన ఫ్రాక్ మరోవైపు, సమీపంలో పచ్చదనంతో కలిపి సుందరమైన ప్రాంతంగా కాకినాడ బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. గతంలో కాకినాడ బీచ్ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ పథకం కింద కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో అశ్రద్ధ వహించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని భావించిందని, తద్వారా పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించాలని సంకల్పించింది అన్నారు. కొత్తపల్లి గ్రామంలో SIHM స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బిల్డింగు, దీన్ని పూర్తి స్థాయిలో అన్ని హంగులతోటి పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదు. లేకుంటే ఆనాడే జరిగి ఉండేది. ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ విద్యా సంస్థ సరిగ్గా రాజకీయ నాయకత్వం సరైన దిశానిర్దేశంతో పనిచేయకపోవడం వల్ల గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇది హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి ఇక్కడ రమారమి 300 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అందులో సగం వరకు గ్రాడ్యుయేషన్ కోర్సు, మిగతా సగం డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్ని కనుక మనం తొందరగా ప్రారంభించగలిగితే అనేక మంది ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఉపాధి కలిగించేదానికి అవకాశం దొరుకుతుంది. ఇవాళ మనందరికీ తెలుసు, హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఒక రంగం. ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హోటల్స్ వస్తున్నాయి. ఆ హోటల్స్లో మనకి కిచెన్లో కానీ, ఫ్రంట్ ఆఫీసులో కానీ, హౌస్ కీపింగ్లో కానీ, ఈ అన్ని విభాగాల్లోనూ కూడా ఇక ట్రైనింగ్ పొంది ఆ అర్హతతోటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ తొలి రోజుల్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల కానీ, ఇక్కడ స్థానికంగా కొంతమంది కోర్టులో వేసిన కేసు వల్ల కానీ కుంటుపడింది. దాంతోపాటు గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కూడా దీన్ని పూర్తి చేయలేదు. ఇవాళ మేము స్పష్టంగా ఇక్కడ ప్రధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టేటువంటి నాయకుడు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారు ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండటం, అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా ఉండటం, అదేవిధంగా మరెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉండటం, వీరందరూ కలిసి దీన్ని ఏ రకంగా అయినా సరే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది టూరిజం డిపార్ట్మెంట్ కిందే ఉంది కనుక టూరిజంకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఇది నిర్మిస్తున్నాం కనుక ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో ఏమేమి అడ్డంకులు ఉన్నాయో చూసి ఆ అడ్డంకులను తొలగించి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మేము, స్థానిక నాయకత్వంగా వారు అందరం కలిసి కృషి చేస్తాం. మన డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది ఈ అంశం. మళ్ళీ ఇంకోసారి వారితో మాట్లాడి వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు ఇచ్చేటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కానివ్వండి, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడడం కానీ ఇవన్నీ చేపట్టి దీన్ని వెంటనే పూర్తి చేయడానికి కృషి చేస్తాం. సభ్యులు నానాజీ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, జేసీ గారు, ఆర్డీ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇప్పటికే స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కొన్ని కట్టడాలు ఇక్కడ నిర్మించున్న సందర్భంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో వాటి అతిగతి పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఉండటం వల్ల ఇవన్నీ కూడా పడకేసినటువంటి సందర్భం మనం చూసాం. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ వారి యొక్క ఆలోచన సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక అందంగా తయారు చేసే విధంగా
దీన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందువల్లే తొలి రోజు నుంచి వాళ్ళ వరకు కూడా మనకు ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటక రూపంలో ప్రజలందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలని చేపడతా ఉన్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున లభిస్తుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా టూరిజం మీద బాగా దృష్టి పెట్టి వారు స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక స్కీము, అదేవిధంగా మనకి ప్రసాద్ అనేటువంటి మరొక స్కీమ్, అది టెంపుల్స్కి సంబంధించి ఇలాంటి స్కీముల ద్వారా మనకి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పర్యాటక వృద్ధి కోసం వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కొత్త కొత్త ప్రాజెక్టులను తయారు చేయడానికి వీలుగా మేము అనేక ప్రతిపాదనలను తయారు చేసాం. వాటిని పంపుతున్నాం పైకి. డిపిఆర్లు రెడీ చేసి రేపు అక్టోబర్ 15 తర్వాత వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇవాళ ఏదైతే ఈ కాకినాడ తీర ప్రాంతం ఉందో, ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బీచ్ ఏరియాని పూర్తి స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేయాలని ఇప్పటికే ఇక్కడ 16 రూములు తయారై ఉన్నాయి. దాంతోపాటు కఫెటేరియా రెడీ అయింది. దాంతోపాటు ఇతరత్ర ఏవైతే ఫౌంటైన్స్ కానీ ఇతరత్ర పర్యాటకులను ఆకర్షించేటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కొంత దానికి ఒకటే చిన్న ఇబ్బంది ఏంటంటే మనకి వాటర్ సప్లై. ఆ వాటర్ సప్లై విషయంలో ఎన్హెచ్ఓఆర్తో మాట్లాడి దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకుని జేసీ గారు కూడా చెప్తున్నారు. అది క్లియరెన్స్ తీసుకుని లోకల్ ఎమ్మెల్యే గారు కూడా దాని మీద కృషి చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరికి ఆ వాటర్ సప్లై కూడా తీసుకుని రేపు అక్టోబర్ 2వ తారీఖు తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసుకుని రాష్ట్ర స్థాయిలో 2 పెద్ద నాయకులను కూడా సంప్రదించి వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పునఃప్రారంభించాలి. దీన్ని మళ్ళీ ఈ అందాన్ని మనం పునర్వైభవాన్ని తీసుకురావాలి ఈ ప్రాంతానికి అనేటువంటి ఆలోచన మేము అందరం కలిసి గట్టిగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రేపు జనవరిలో కూడా ఇక్కడ మన కాకినాడ గతంలో ఎంతో అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి మన బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ బీచ్ ఫెస్టివల్ని కూడా పునరుద్ధరించి జనవరిలో కాకినాడలో, వైజాగ్లో ఇలా సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కూడా మంచి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించుకోని విధంగాను, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కొంత డిస్ప్యూట్ ఉన్నటువంటి రిసార్ట్స్ సంబంధించిన కార్యక్రమం దాన్ని కూడా త్వరలోనే అధిగమించి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ పని చేయకుండా వదిలేశారు. ఇప్పుడు మేమైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వారికి మాకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా దాన్ని తయారు చేసుకుని దాన్ని కూడా ప్రారంభిస్తాం. మొత్తంగా ఈ ప్రాంతాన్ని కాకినాడ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఓ పక్కన సముద్రం మనకు కనబడతా ఉంది. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయటం, జెట్ స్కీస్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఏదైనా అవసరమైతే హౌసింగ్ బోట్లు ఏర్పాటు చేయటం, బోటు మీద బర్త్డే పార్టీస్ అవి నిర్వహించుకునే విధంగా చేసే కార్యక్రమాలు చేయటం, ఇలా వాటర్ స్పోర్ట్స్ అన్నింటికి కూడా ప్రాధాన్యతనిచ్చి రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి స్థానిక ఎమ్మెల్యే అంతో నానాజీ గారు, స్థానిక ఎంపీ గారు చెంగళ శ్రీనివాస్ గారు, జేసీ గారు, ఆర్డీ గారు అందరం కలిసి ఈ ప్రదేశాన్ని పర్యటించడం జరిగింది. ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి సముద్రం పక్కన దానికి ఆనుకుని బ్యాక్ వాటర్స్తో వచ్చేటువంటి క్రీక్ ఒక పక్కన, అదేవిధంగా ఈ ప్రాంతంలో పచ్చదనం ఇవన్నీ కలిపి ఒక సుందరమైనటువంటి ప్రాంతం ఈ కాకినాడ బీచ్ ప్రాంతం. అయితే దీన్ని గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఆలనా పాలన లేకపోవడం వల్ల, ప్రారంభించిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోలేకపోవడం వల్ల ఇవన్నీ కూడా కుంటుపడిపోయింది. అటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటక ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే వాళ్ళు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడి నుంచి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా విజిట్ చేస్తాం. వీటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేటువంటి కార్యక్రమం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి పథకం కింద ఈ కార్యక్రమాలను ప్రారంభించారు గతంలో. అయితే వీటిని పూర్తి చేయడంలో కానీ లేదా డిస్ప్యూట్ ఉన్నప్పుడు డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే విషయంలో కానీ ఎక్కడా శ్రద్ధ వహించలేదు గడిచిన ప్రభుత్వం. అందువల్ల ఇవాళ మేము డిస్ప్యూట్ ఉన్నటువంటి కొంత ప్రాంతంలో వారితోటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నేను మాట్లాడి అది రిజాల్వ్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ పూర్తిగా 16 రూములు రెడీ చేసి ఉంచారు. వాటన్నిటిని కూడా ఫంక్షనల్ చేసేదానికి, దాంతోపాటు అంతవరకు పరిమితం కాకుండా ఈ వాటర్ స్పోర్ట్స్ని డెవలప్ చేయటం, అదేవిధంగా బీచ్ ఫెస్టివల్ని ఇంతకుముందు జరిగేవి ఈ మధ్యకాలంలో పూర్తిగా చేయలేదు.
ఆ బీచ్ ఫెస్టివల్ కూడా జనవరి సీజన్ దానికి జనవరిలో బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు జెట్ స్కీసు అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ కూడా ఇందులో ఏర్పాటు చేసి దీన్ని ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది వెంటనే అక్టోబర్లోనే దీన్ని ఫంక్షనల్గా చేయాలని ప్రయత్నిస్తాం. దాంట్లో భాగంగానే అక్టోబర్ 1-2 వారాల్లోనే దీన్ని మొత్తంగా పర్యాటకులకు ఉపయోగపడే విధంగా రూపుదిద్దుదాం, ప్రారంభిస్తాం కూడా. ప్రారంభించడం ద్వారా ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని అంచెలంచెలుగా కంప్లీట్ చేస్తాం. ముందు మాత్రం 16 రూములు, దాంతోపాటు కఫెటేరియా, దాంతోపాటు ఇతరత్ర ఆ ఫౌంటైన్స్ కానీ. మద్రాలపాడులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ముందు ముఖ్యమంత్రి కాకముందే 3 నెలల ముందు నుంచే ప్రకటించి నేను 4,000 ఇస్తాను, 3 నెలల ముందు నుంచే మీకు కల్పిస్తానని చెప్పి జూలై 1వ తారీఖున 7,000 ఇచ్చి మరుసటి నెలలో 4,000 ఇచ్చి అందరం జీవనం సాగించేలాగా సంతోషంగా సుభిక్షంగా ఉండేలాగా రాష్ట్ర మొత్తాన్ని ముఖ్యమంత్రి కాదని ఈ ల్యాండ్ టైటిలింగ్ యార్డుల గురించి నేను రద్దు చేస్తాను. ఇది రైతులకు ఉపయోగం కాదు, ఇది ముఖ్యమైనది మన రైతులకి. నెహ్రూ గారు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి జై కిసాన్ జై జవాన్, దేశ సరిహద్దుల్లో జవాన్ లేకపోతే దేశం లేదు. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు శ్రమించి వీటికి అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు. ఇవాళ పాలు మనం, కూరగాయలు మనం, ఒడ్లు మనం, ఇవన్నీ కాకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా పనిచేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య. సార్ తోటి నాకు ఒక జరిగిన అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను. సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ సత్తెనపల్లి కాడ ఒక అబ్బాయిని మీకోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడించారు మైక్ ఇచ్చి. సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద ఎక్కించుకుని వస్తే అప్పుడు స్పాట్ లో 20,000 క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కి పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మనసును మెచ్చిపోకుండా ఉండలేను. సార్ నేను 10వ తరగతి వరకు ఇక్కడ ఉండే మా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది సార్. ఇప్పుడు నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్. సింగరాయకొండలో ఓన్ కాలేజెస్ ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు టైం పర్మిట్ లేదు సార్. కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం 2 మాటలు చెప్పాలని. స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార్ హయాంలోనే వచ్చింది. డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్ గా ఒక స్కిల్ అనేది అందట్లేదు. అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, బయటకు వెళ్ళగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్ హయాంలో స్టార్ట్ అయింది. మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుడి దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంపులో సర్టిఫికేట్ తీసుకుంటే 90% అంగవైకల్యం కలిగి ఉన్నాను. అప్పుడు నేను నడిచేవాడిని. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీల్ చైర్ కే పరిమితమై మంచంలో ఉంటున్నాను. నాకు మా తల్లి గారు 95 సంవత్సరాలు వయసు. మాకు 2 అన్నలు. ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య, నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు. నాకు గతంలో మీరు గ్రేడ్ 1 పెన్షన్ కింద 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు 2014లో. అలాగే 2019లో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి 2019లో 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. వెహికల్ ఇచ్చేయండి, ఇమీడియట్ గా తీసుకొని 3 రోజుల్లో డెలివరీ చేయండి. నేను ముందు ఆ వెహికల్ ఏమంటానా పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం కూడా చెప్తాను, ఇవి కూడా మాట్లాడదాం. డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్ళు, ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి. రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అనమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్ళు, నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి,
సాయంత్రం అయితే పాలు పెట్టే పరిస్థితి వస్తుంది, పెతికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందకాసు వేసేవాళ్ళు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. ఈ రోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటి నిర్ణయం చేసుకున్నాం. నేను గాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని, ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను. ఈ రోజు నేను వచ్చినప్పుడు 3 ఇళ్లకు వెళ్ళాను. నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని, మీతో నేరుగా మాట్లాడాలని, సమస్యల్ని అర్థం చేసుకుని పటాస్ కజావలి ఇంటికి వెళ్ళారు. ఆయనకు ఒక తల్లి, అదే మరి ఇంకో పక్కన చూస్తే భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు. ఆ తల్లికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే, మా వాళ్ళు ఎంబీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు, పిహెచ్డి చేశారు, వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది. నిజ జీవితంలో పిహెచ్డి చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తామంటే, గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు, మేమేం పనులు చేస్తున్నామని చూస్తున్నారు, దానిపై నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలు పెట్టాడు ఆయన, దాన్ని 70 రూపాయలు చేశాను. ఆ తర్వాత 200 రూపాయలు చేస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఈ రోజు 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తాం. సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తా ఉంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈరోజు మొత్తం 2,488 జనాభా ఉన్నారు. 851 ఇండ్లు ఉన్నాయి. కానీ అందులో 2 ఏళ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛన్ ఇచ్చి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. మొదటి తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని 1 రోజు ముందే పింఛన్ ఇచ్చాం. అంటే ఒక పట్టుదల పెట్టుకుని, అది కూడా నేను ఒకే మాట చెప్పాను, ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలు అనే పేరుతో నేను గాని, మా ఎమ్మెల్యేలు గాని, మా అధికార యంత్రాంగం, కలెక్టర్ మొదలుకొని అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇళ్ళకి రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి, ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు తృప్తి, రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందని ఉద్దేశంతో చేశాం. నేను ఒక యజ్ఞమార్గా చేస్తున్నా, గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను. మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి.
రాబోయే రోజుల్లో భారతదేశంలో నంబర్ 1 ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా చేసి చూపిస్తారని కూడా మీకు హామీ ఇస్తున్నా. గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని. ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ, ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్తంభాలు ఎప్పుడో వేశారు, అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడమన్నారు. అది కూడా డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు, హిందువులకు కానీ ముస్లింలకు కానీ. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మనకి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు, ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా, అందరికీ ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూల కూడా వేయాల్సిన అవసరం ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రామచంద్రపురం విఎస్ఎం కాలేజీ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1 వరకు 15 రోజుల పాటు స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇళ్లలో ఉన్న వ్యర్థాలను బయట వేయడం వల్ల చెత్త పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అవగాహన కల్పించడానికి ర్యాలీలు, మానవహారాలు నిర్వహించడం జరిగిందన్నారు. శాంతి జయంతి పురస్కరించి స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఒకటే పరిశుభ్రత మొదలుగా ఇంట్లో ఉన్న చెత్తని బయట వేయడం వల్ల చెత్త పెరిగిపోయి అనారోగ్యాలు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దాంట్లో భాగంగా అవేర్నెస్ తీసుకురావాలి. దాని ద్వారా చెత్తను బయటపడేయడం ద్వారా, మున్సిపాలిటీ స్టాఫ్ అందించకపోవడం ద్వారా అనేక అనారోగ్యాలకు కారణం అవుతా ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు, గత 2 నెలల నుంచి కూడా విపరీతమైన వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వాటితో బాధపడతా ఉన్నాం. మల విసర్జన అనేది బయటికి చేయకూడదు. అలాగే ఇలాంటివి సత్య సమాజంలో ఏంటి కూడా చేయకూడని పనులని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈ రామచంద్ర సేవలో భాగంగా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు అత్యంత వైభవంగా మనోహరం గాని అలాగే ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా పూర్తి అవేర్నెస్ తో ఉండాలి. ఎవరు కూడా చెత్తను కానీ ఈ యొక్క రోడ్డు మీద ఇవ్వడం వల్ల మరి అనేక వ్యాధులు లోనవడం జరుగుతూ ఉంది. అందుకు పాటు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చెత్తను మాత్రం ఈ చదువు మున్సిపాలిటీ సిబ్బంది అందజేయాలని కోరుకుంటాం. చారిత్రాత్మక నేపథ్యం కలిగి రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించడం జరిగింది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్య కళాశాల సందర్శన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రోగులకు
సకాలంలో వైద్య సేవలు అందించే దిశగా కుమారి 350 మంది వైద్యులు ఉంటే 750కి పైగా బెడ్స్ ఉన్నాయన్నారు. రోజుకు 1000కి పైగా ఓపీలు ఉంటున్నాయని, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి జీతలభ్యాలు, జీతభత్యాలు ఇచ్చే విధానాన్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాజమండ్రి జీజీహెచ్లో 304 మంది వైద్యులు, వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా 180 మంది మాత్రమే ఉన్నారని, ఆసుపత్రిలో 98 మంది సూపర్ స్పెషాలిటీలు ఉంటే 28 ఖాళీలు ఉన్నాయన్నారు. నూతన వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ లేకుండా వైద్య విద్యను విద్యార్థులకు ఎలా అందిస్తారు అని గత ప్రభుత్వానికి తెలియాలి అని మంత్రిగా చేస్తున్నారు. ఒక ప్రభుత్వం వైద్య రంగంలో 2500 కోట్ల రూపాయలు బకాయి ఉంది అని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల కాలంలోనే 652 కోట్ల వైద్య ఆరోగ్య రంగానికి చెల్లించడం జరిగిందన్నారు. జీజీహెచ్గా మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం, ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏదో రాజకీయ విమర్శ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే కానీ ఈ విషయాలు తెలియట్లేదు. ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది, అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు, అనేక రకాల సమస్యలు. 350 బెడ్డెడ్ హాస్పిటల్ 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడు బాగా ఉండడం, గొప్పలు చెప్పుకోవడం, 0 వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుబంధ సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది. కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 88 వేకెన్సీలు ఉన్నాయి. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేక. పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది. సాకి, సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త పాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత, అంత బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ఈ ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏందో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదేనా? 304 మందికి దగ్గర 60% భర్తీలు చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? 95 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట 7 మందిని మాత్రమే నియమించి 88 మంది ఖాళీలు పెట్టడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, విద్యార్థులకు బోధించడానికి సిబ్బంది లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం చేయకుండా, టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి? ఇదేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని, బెంగళూరులో కూర్చొని అప్పుడప్పుడు విహారయాత్రకు వచ్చినట్టుగా ఇక్కడ రావడం, చేతులు ఊపడం, లేదా నేరస్తుల్ని పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం తప్ప ఆయన చేస్తున్నది ఏంటి? ఇంకా నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము అర్థం చేసుకుంటాం. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనిని నెల రోజుల్లో మేము చేసి చూపించాలా అని కోరుకోవడం
ఎంత అనైతికమో, ఎంత పొరపాటు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకున్నాడు. మీరు చేసిన తప్పుల్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 2,500 కోట్లు అప్పు వైద్య సేవలో వాళ్ళు పెట్టి మీరు ఇంకా కట్టలేదు అంటున్నారు. వస్తూనే మొదటి 2 నెలల్లోనే 652 కోట్లు కట్టాం. హాస్పిటల్ వాళ్ళని పిలిచి ఏనాడు కలవలేదు. పొలిటికల్ లీడర్షిప్ కలిసే వాళ్ళు కాదు. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను అందించే వాళ్ళని ఇవాళ మేము వచ్చి, మా ప్రభుత్వం వచ్చి, ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకు నిధులు మంజూరు చేసి 2 నెలల్లోనే చెల్లింపులు చేస్తామంటే ఇవాళ విమర్శలు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని మా మీదకి నెట్టేసి ఆ బురద మా మీద చల్లేసి మా మీద మళ్ళీ ప్రతిబింబర్శ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు బట్టే, నిర్లక్ష్య వైఖరిని వహించారు కాబట్టే మీరు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాధ్యతారాహిత్యంగా ఉంటూ, బాధ్యతాయుతంగా పనిచేస్తూ మీరు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పండి. తప్పులుంటే చెప్పండి, మీ పత్రిక ద్వారా చెప్పండి, లేదా అసెంబ్లీకి రండి మాట్లాడండి, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు చెప్పండి, మీ పార్టీ నాయకులు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి. ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్ధాలు చెప్పడం, బురద జల్లడం, పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు రండి, ప్రతి దాని మీద చర్చ. ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు రండి, మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా, లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ కాలంలో ఏం జరిగింది, మేము వచ్చినప్పటి నుంచి ఏం చేశాం, ఈ పొరపాట్లకి, ఈ కొరతలకి, ఈ గ్యాప్స్కి, డెఫిషియన్సీకి కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను ప్రతిపక్ష, అంటే హోదా లేని ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ సవాల్ ఇస్తున్నాను. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఆత్రేయపురం ఎస్ఐ రాము దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి విశిష్టతను తెలిపారు. వేద ఆశీర్వచనం, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి ఆలయ మాజీ చైర్మన్ కరెంటు నరసింహారావు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పెదర్ పాల్గొన్నారు. స్వామి దేవతానుగ్రహ ప్రదాన సిద్ధి